వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ 3 లెవెల్స్లోనూ ఉంటాయి. ఫిజికల్ రిలేషన్షిప్లో అందంగా కనిపించాలి, బాగుండాలి, ఇద్దరము కలిసి బాగుండాలి, ఒకళ్ళొకళ్ళు కలిసి మాట్లాడుకోవాలి, ఇలా ఉంటే ఎమోషనల్ లెవెల్లో ఎప్పుడైనా ఎమోషన్స్ అనేవి ఒక సపోర్ట్ కోరుకుంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎమోషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఎమోషనల్ డీరేంజ్మెంట్ అవుతుంటే ఆ రిలేషన్షిప్ ఇంకా ఘోరంగా మారిపోతుంటుంది. ఫిజికల్గా వాళ్ళు కలిసి ఉండకపోవడము, ఒక చోట ఉండకపోవడము, మాట్లాడుతుండడం సరిగ్గా ఉండకపోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఎమోషనల్గా నా ఫీలింగ్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఆర్ నీ ఫీలింగ్ నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడే దూరం అయిపోతుంది. సో ప్రతి గొడవకి కారణం, ఎవరైనా గొడవ పడుతుంటే ఈరోజు కూర్చుని ఆలోచించుకోవాలి దట్ ఎక్కడో వాళ్ళ ఎమోషన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నా ఎమోషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు అనే దగ్గర పట్టుకోవాలి. సో ఎవరైనా సరే గొడవ పడుతుంటే దిస్ ఇస్ నాట్ కామన్, గొడవ పడడం కామన్ కాదు, ఎక్కడో మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లోపం జరుగుతోంది. ఇది సాల్వ్ చేసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సిన విషయం.